చేయడం అనేది విజయ్ దేవరకొండ గారు వచ్చేలోగా దీని గురించి ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని డెమాన్స్ట్రేషన్ రూపంలో, ఎందుకంటే మన సభ్యులు ఎవరైనా అవుట్డోర్లో షూటింగ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఈజీగా వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఈ సేవలు వినియోగించడానికి వీలుగా వాళ్ళు ఒక డెమో ఇవ్వబోతున్నారు ఓరియంటల్ ఇన్సూరెన్స్ తరఫున. కిరణ్ గారిని వేదిక మీదకి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ తరఫున కిరణ్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే పరమేష్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ తరఫున పరమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అంబులెన్స్ సర్వీసెస్ ఒక 2% ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ కింద కవర్ అవుతుంది. అంటే 6,000 రూపీస్, 6,000 మీరు అంబులెన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది రీఎంబర్స్మెంట్, అంటే మీరు యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు బిల్ పెడితే మీకు డబ్బులు అనేది ఎన్ఈఎఫ్టీ చేయడం జరుగుతుంది. అలాగే డే కేర్ ప్రొసీజర్స్ అంటే కొన్ని అరౌండ్ 120 డే కేర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దానికి మీకు 24 hours హాస్పిటలైజేషన్ అవసరం లేదు. లైక్ యాంజియోగ్రామ్, కీమోథెరపీ, ఇలాంటి వాటికి మీరు మోడర్న్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు అన్నీ వచ్చేటి రోబోటిక్ సర్జరీస్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా కవర్ అవుతాయి. ట్రెజర్ మెహర్ రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సో మెహర్ రమేష్ గారిని వేదిక రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నాము, స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేశారు. అండ్ వారి చేతుల మీదుగా హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. చారిటీ ట్రస్ట్ పెట్టినప్పుడు దానిలో భరద్వాజ గారు, ఎన్ శంకర్ గారు, నేను ముగ్గురు డైరెక్టర్లు ఉన్నాం. మిగిలిన వాడు సురేష్ బాబు గారు అండ్ సి కళ్యాణ్ గారు, దాబు గారు, ఇలా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే సర్వీస్ చేయడంలో కూడా డైరెక్టర్స్, టీఎఫ్డిఏ నుంచి ఉన్న డైరెక్టర్స్ ఆ టైంలో మనం సెల్ఫ్ మేడ్ పర్సన్గా వచ్చిన విజయ్ దేవరకొండ గారు తను సక్సెస్ కాగానే ఇంతమంది అశేష అభిమానాన్ని చూరగొన్న తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది ఒకసారి మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలి. ద దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు. కోవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ అని క్రియేట్ చేసి ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంచుమించు 1,70,00,000 హెల్ప్ చేశారు ఆయన. అలాగే ఫస్ట్ టైం జాబ్ అని 70 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్లు ఇప్పించారు 70 మంది స్టూడెంట్స్. అలాగే దేవర సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్కి అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కగలమా ఎప్పుడన్నా అనుకునే వాళ్ళకి ఎఫర్ట్ చేసే విధంగా 100 మందిని ఫ్లైట్లో మనాలి ట్రిప్కి తీసుకెళ్లారు. 100 మందిని. అలాగే స్ప్రెడ్డింగ్ ఖుషి అంటూ 100 ఫ్యామిలీస్కి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున 1 crore వాళ్ళకి హెల్ప్ చేశారు, నీడీ పీపుల్కి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు సక్సెస్ అయిన దాన్ని సమాజంతో పంచుకోవటం, నిజంగా తన సర్వీస్ ఓరియంటేషన్ని అలాగే మానవీయ గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇలాగే మీ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజల హృదయాల్లో మీరు నిలిచిపోవాలని కోరుకుంటూ టీఎఫ్డిఏ మీకు హృదయపూర్వకం తెలియజేస్తాం. అసోసియేషన్ డబ్బులు వాడకుండా మనమే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరం కట్టకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. ఇమీడియట్గా సార్ అది మేనిఫెస్టోలో పెట్టండి సార్, అడుగుదాము డైరెక్టర్లని, హీరోలని, ప్రొడ్యూసర్ని అడుగుదాము. ఒకవేళ అవ్వకపోతే మనమే, అంటే నేను ఉన్నాను, వశిష్ఠ, శ్రీరామాదిత్య, శైలేష్, మేము 4 కమిటీలోకి వచ్చాము. మేము మా రెమ్యూనరేషన్లోంచి కొంత వేసి మేమే చేసేస్తాం సార్ అనే ఒక ప్రామిస్ తీసుకున్నాము. ఇంటికి వెళ్తేనే వాళ్ళతో తిరిగితే వాళ్ళతో పరిచయం ఉన్న మనుషులకే తెలుస్తుంది. వర్ధన్ గారు, ఆంటీ, మా ఆనంద్ దేవరకొండ, నా హీరో ఆనంద్ దేవరకొండ, మా విజయ్ ఎన్ని వందల మందికి సహాయం చేసుకుంటారో వాళ్ళు చెప్పుకోవటం మొదలెడితే చెప్పుకోరు కాబట్టి మనకు తెలియదు. కానీ అంత గొప్ప మనుషులు వాళ్ళు. ఈరోజు మన కోసం ఆయన వచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మా దర్శకుల సంఘం అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రికార్డుకి మనం ఎవరి ఒక పేరు పెట్టుకోవాలన్నా మనందరికీ మార్గదర్శకులు, మనందరికీ ఆయన దిక్సూచి అయిన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు హెల్త్ కార్డుకి పెట్టుకోవాలని మనం అనుకొని దాసరి హెల్త్ కార్డుని ఈరోజు ఆవిష్కరించవలసిందిగా విజయ్ దేవరకొండ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ ఫ్యామిలీ కూడా రెడీగా ఉండాలండి. సో గోపి రెడ్డి గారు, సో నెక్స్ట్ గోపి రెడ్డి మల్లికార్జున రెడ్డి గారు ప్లీజ్. ఒక డైరెక్టర్ సపోర్ట్ మీద టీమ్ కంటెంట్ స్టార్ట్ చేశాను విఎన్ ఆదిత్య గారి ద్వారా. సో ఐఎమ్ హ్యాపీ టు బి హియర్ విత్ టీఎఫ్టీఏ వాళ్ళ ఇన్వైట్ ఇక్కడ వచ్చి వాళ్ళు చేసిన ఒక గ్రేట్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం చాలా వెరీ హ్యాపీ అయింది. సో ఐల్ థ్యాంక్స్ అండ్ ఐ సపోర్ట్ వాట్ ఆఫ్ ద వే ఐ కెన్ ఫర్ ద టీఎఫ్టీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు విజయ్ గారి చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ని సంపంగి గ్రూప్ అందించిన డాక్యుమెంట్స్ని రేలంగి మల్లికార్జున గారు రావాలి.